మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హైదరాబాద్ పాత బస్తీలో బోనాల సందడి నెలకొంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర జోరుగా సాగుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. వండి తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు పూలమాలలతో పండగ శోభ కనిపిస్తోంది. లాల్ దర్వాజా అమ్మవారికి సమర్పించే బంగారు బోనం ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రత్యేకమైనది. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. రేపు రంగం కార్యక్రమంతో పాటు సామూహిక ఘటాల ఊరేగింపు జరగబోతోంది. దీంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు ప్రజాప్రతినిధులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటారు. ఇది ప్రభుత్వ అధికారిక ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు మహా మంగళహారతులు నిర్వహిస్తారు. మరోవైపు బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా కలీగ్ అమ్మవారి ఆలయం దగ్గర సుమిత్ర మనకు అందుబాటులో ఉన్నారు. సంధ్య, మనం చూస్తున్న మహంకాళి బోనాల జాతర సందడిగా కొనసాగుతోంది. అక్కడ భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది? అలాగే ఇవాళ అమ్మవారికి ఏ ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉంది? రెండు వైపుల నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఝాన్సీ. మనం చూస్తున్నాం సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. చిన్న పిల్లల సమేతంగా ఇక్కడికి చేరుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే లాల్ దర్వాజా అంటే ఎర్రని దర్వాజా అని అర్థము. మనం చూస్తే ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే గోల్కొండ సామ్రాజ్యానికి మొత్తం 13 ద్వారాలు ఉన్నాయి. సో ఈ ద్వారాల్లో మొదటి సరిహద్దు ద్వారంగా ఈ లాల్ దర్వాజా ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు 1907వ సంవత్సరంలో. అయితే 1908వ సంవత్సరంలో మూసీకి వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజాం ప్రభువు అమ్మవారికి సారె సమర్పించారు. అప్పుడు మూసీ ఉగ్ర రూపము ఉపసంహరించుకుంది. అప్పటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో గ్రామదేవత అయినటువంటి మహంకాళి సింహవాహినికి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని బోనాలు సమర్పించడం అనేది ఆనవాయితీ. ఇప్పుడు రాష్ట్ర పండుగగా బోనాలు అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే గోల్కొండ జగదాంబికతో ప్రారంభమైనటువంటి ఆషాఢమాస బోనాలు ఇప్పుడు మనం చూస్తే 3వ వారం లాల్ దర్వాజా సింహవాహిని దగ్గరకు వచ్చింది. సో ఇక్కడికి వస్తే ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో చేరుకున్నారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. నైవేద్యాన్ని ఉదయాన్నే లేచి భక్తి శ్రద్ధలతో తయారు చేసి వేపమండలు పసుపు కుంకుమలతో అలంకరించి దీపజ్యోతి కాంతితో అమ్మవారికి తీసుకొని వస్తూ ఉన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో. సో మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, ఎప్పటి నుంచి నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నాను. 23 ఇయర్స్ బ్యాక్ ఈ బస్తీ వదిలేసి యూఎస్కి వెళ్ళాను. మళ్ళీ 23 ఇయర్స్ తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను. 23 ఇయర్స్ నుంచి మీరు ఈ లెగసీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 23 ఇయర్స్ బ్యాక్ ఏజెస్ బ్యాక్ నుంచి లెగసీ కంటిన్యూ అవుతుంది. నేను 23 ఇయర్స్ బ్యాక్ యూఎస్కి వెళ్ళి 23 ఇయర్స్ తర్వాత వచ్చి ఫస్ట్ టైం మళ్ళీ ఎత్తుకున్నాను బోనం. అంటే సింహవాహిని అమ్మవారి యొక్క మహిమ ఎలా ఉంది అంటానికి మీరే ప్రత్యక్ష ఉదాహరణ అవునండి. అందుకే ప్రతి సంవత్సరం నేను ఎప్పుడైనా యూఎస్ నుంచి వచ్చినప్పుడు టెంపుల్కి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి వెళ్తూ ఉంటాను. సో మీరు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? బోనం ఏం తీసుకొస్తున్నారు అమ్మవారికి? అన్నము, పెరుగన్నము, కోయిగూర, పచ్చిపులుసు ఇవి తీసుకొచ్చి సమర్పిస్తాము. అమ్మవారు చాలా మహత్యం. అసలు మనం ఏమనుకున్నా అది జరిగిపోతుంది, అంత బాగుంటారు. సో వస్తూనే ఉంటాం మేము 30 సంవత్సరాల నుంచి పెళ్ళయ్యాక. మా అత్తగారి ఇల్లు ఇక్కడ. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు? ఈ సంవత్సరం చేస్తాం. కేవలం సింహవాహినినా లేకపోతే మనం ప్రతి వారం? లేదు, ఓన్లీ సింహవాహినికి వస్తాం. మేము ఇక్కడే ఉంటాం కాబట్టి, మేము ఇక్కడే ఏరియా వాళ్ళం కాబట్టి. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయండి? బాగున్నాయి, బాగా చేసింది.
సో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొన్ని సంవత్సరాలుగా కూడా అమ్మవారికి ఇక్కడ బోనం సమర్పిస్తూ ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసేదే అత్యంత ప్రత్యేకమైనటువంటి ఆషాఢ మాస బోనాలు. పైగా సింహవాహిని అమ్మవారికి మనం చూసినట్లయితే నవరాత్రులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ నవరాత్రులు కూడా ఈరోజు ముగింపు అవుతూ ఉన్నాయి. అందుకని అమ్మవారికి ఎన్నో రకాలైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. లోపల పోతురాజుల విన్యాసం కూడా ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ. అదేవిధంగా ఘటాల ఊరేగింపు ఉంటుంది, ఘటాల నిమజ్జనం కూడా ఉంటుంది. ఇక రేపు రంగం కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆషాఢ మాసం అనగానే తెలంగాణ మొత్తం కూడా ఎంతో శోభాయమానంగా ఈ బోనాల సందడితో నెలకొని ఉంటుంది. ముఖ్యంగా ఆడపడుచుని ఇంటికి పిలిచి ఎలా అయితే మనం చూసుకుంటామో ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని కూడా అంతే భక్తి శ్రద్ధలతో చూసుకుంటూ ఉంటారు. సో మనం చూస్తున్నాము ఝాన్సీ క్యూ లైన్లు అన్నీ కూడా ఎవ్రీ అవర్ నిండిపోతూ ఉన్నాయి. అయితే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే దర్శన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే దానం నాగేందర్ వచ్చారు. అలానే వివిఐపీల తాకిడి ఉండే అవకాశం ఉంది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో దానికి సంబంధించి అయితే మొత్తం ఓవరాల్గా చుట్టుపక్కల అంతా కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. మరి మన కొంతమంది భక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఛత్రినాక. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఏం తెస్తున్నారు అమ్మవారికి నైవేద్యంగా? బోనం, పూరి, బెల్లం అనేనండి. ఎలా అనిపిస్తుందండి సింహవాహిని అమ్మవారి దర్శనం ప్రతి సంవత్సరం చేసుకోవడం, బోనం సమర్పించడం? చాలా బాగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది. అంటే తెలంగాణలో చాలా ఫేమస్ ఈ ఆషాఢ మాసంలో బోనాలు చేసుకోవడం అనేది. అందులో మీరు వన్ ఆఫ్ ద పార్ట్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా, అంటే చాలా బాగా అనిపిస్తుందండి. నెక్స్ట్ తరాలకి ఏం చెప్పబోతున్నారు? మంచి జరగాలని. సో మంచిగా అనిపిస్తుంది. తెలుసా నీకు బోనాలు? అంత తెలియదు ఆంటీ. సరే, ఓకే. సో మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే లాల్ దర్వాజానే. లాల్ దర్వాజా నుంచి. ఎన్ని ఇయర్స్గా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు? 30 years. 35 years నుంచి. అమ్మ మీరు చేశారు, ఇప్పుడు మీ పాపతో చేస్తున్నారు. ఆమె బిడ్డ ఎత్తుకుంది. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఘనంగా చేస్తున్నారు, చాలా బాగుందండి. అట్లేం లేదమ్మా, మా అమ్మ. సో చూస్తున్నాం కదా, ఎంతో ఘనంగా అమ్మవారికి సంబంధించి బోనాలు తీసుకొని మహిళలు వస్తూ ఉన్నారు. ఇంకా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ కన్నా కూడా భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి అంటే ఆలయ ప్రాశస్త్యం ఇక్కడ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 117 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ అమ్మవారికి. ఇప్పుడు జరుగుతున్నటువంటి నవరాత్రులు 118వ సంవత్సరపు నవరాత్రులుగా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆలయ అధికారుల దగ్గర నుంచి లోపల ఉన్నటువంటి పూజారులు, ప్రతి ఒక్కరూ, పోలీసులు అందరూ కూడా కోఆర్డినేషన్తో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాల సమర్పణలో పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపు, ఆ పలహార బళ్ళు, ఎన్నో డప్పు చప్పుళ్ల మధ్య ఇక్కడ కోలాహలం మరింత పెరిగేటువంటి ఆస్కారం కనిపిస్తోంది. బోనము అనేటువంటి భోజనాన్ని తల మీద పెట్టుకొని దాని పసుపు కుంకుమలు వేపాకుతో అలంకరించి దానికి జ్వాలంతో తీసుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ అమ్మవారిని మనం చూసినట్లయితే మహంకాళి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు. అంటే మహిషాసుర మర్దినిగా ఇక్కడ అమ్మవారు ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం ఇస్తూ ఉంటారు. సో లోపల కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యాలు ఈ బోనాల సందర్భంగా అయితే నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మెయిన్గా మనం చూసినట్లయితే భక్తుల తాకిడి ఉంది. పోలీసులు కూడా ప్రత్యేక లైన్లు, మొత్తం 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సో అంటే బోనం తీసుకొచ్చేటువంటి భక్తులకు ఒక క్యూ లైను, లేక సాధారణంగా దర్శనం చేసుకునేటువంటి వారికి మరొక క్యూ లైన్గా కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే 1992లో కంచి పీఠాధిపతి స్వామివారికి అమ్మవారికి సంబంధించి ఇక్కడ మరోసారి ప్రాణప్రతిష్ఠ చేయడంతో సింహవాహిని అనే పేరైతే ఇక్కడికి వచ్చింది. సో మొత్తం ఇంకా మనం చూస్తూ ఉన్నాము, సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అయితే బోనాల సందడి నెలకొని ఉంది. భక్తులందరూ కూడా ఆషాఢమాస బోనాన్ని సమర్పించడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సంధ్య.